డిసెంబర్లో కలెక్టర్ల సదస్సు నిర్వహించింది రెవెన్యూ శాఖనే. ఈ సదస్సులో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలు, ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయాల అమలు, తదుపరి కార్యాచరణ బాధ్యత ఆ శాఖదే. కానీ రెవెన్యూ అధికారులు తమకు ఆ సమావేశపు నిర్ణయాలతో సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను అమలు చేయడం లేదు. కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాల మినిట్స్లోనూ ఈ అంశం ప్రస్తావన లేదు. అంటే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు గురించి రెవెన్యూ శాఖతో పాటు ప్రభుత్వం మర్చిపోయినట్లేనా? ఇలాగైతే భూముల అక్రమాల్లో నేతలు, అధికారుల దోపిడీ గుట్టు రట్టయ్యేదెలా? ఎవరి పాత్ర ఏమిటో ఎలా తెలుస్తుంది? ఇదంతా జరగడం ఇష్టం లేకనే రెవెన్యూ శాఖ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు అంశాన్ని పక్కన పెట్టేసిందా? కొన్ని పరిణామాలను విశ్లేషిస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తొలి రోజుల్లో గత ఏడాది జూలై 21వ తేదీ అర్ధరాత్రి ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసుకు దుండగులు నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. అసైన్డ్ భూముల దోపిడీ బయటకు రాకుండా ఉండేందుకు, రెవెన్యూ రికార్డులను బూడిద చేసేందుకు కుట్రపూరితంగా అగ్గిరాజేశారు. ఆ తర్వాత అగ్ని ప్రమాదం జరిగిందని నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ సంఘటనపై రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా మదనపల్లెకు వెళ్లి విచారించారు. ఆ తర్వాతే రాష్ట్ర వ్యాప్తంగా అసైన్డ్, ఇనాం, షరతుగల పట్టా భూముల అక్రమాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేయించింది. 10 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను గత జగన్ ప్రభుత్వం ప్రీహోల్డ్ చేయగా, అందులో 5.50 లక్షల ఎకరాలను జీవో 596కి విరుద్ధంగా నిషేధిత జాబితా నుంచి బయటకు తీశారని విచారణలో బయటపడింది. భూ అక్రమాల పరిధి భారీగా ఉండటంతో ఈ అంశంపై గత ఏడాది డిసెంబర్లో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ప్రధానంగా చర్చ జరిగింది. భూ దోపిడీకి పాల్పడిన వైసీపీ నేతలు, అధికారుల గుట్టు బయటకు తీసేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ అధికారి, డివిజనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఇతర రెవెన్యూ అధికారులతో ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. సాధారణంగా సీఎం ఆదేశాలపై రెవెన్యూ శాఖ వెంటనే స్పందించి అమల్లోకి తీసుకొస్తూ ఆదేశాలు ఇవ్వాలి. కానీ 2 నెలలవుతున్నా సీఎం ఆదేశాలకు అతిగతి లేదు, టాస్క్ లేదు, ఫోర్సు లేదు. కలెక్టర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుకు సంబంధించిన మినిట్స్లోనూ ఈ అంశం ప్రస్తావన తీసుకురాలేదని తెలిసింది.